జనాభా పెరగాలి, సంతానోత్పత్తి రేటు కూడా పెరగాలి. ఇది అంటే జనాభా తగ్గిపోవడం, సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం అంట. తాజాగా జనాభా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలైతే చేశారు. పిల్లల పెంపకం ఆలనా పాలన భారంగా అనిపించేవి కాదు గతంలో, క్రమంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి, అవి మళ్ళీ పెరగాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రస్తుతం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం చొప్పున ఇస్తున్నామని, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అదనంగా మరో 10 నుంచి 15 కేజీలు బియ్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి ఇది కరెక్టే. ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు 100% కరెక్ట్. ఉమ్మడి కుటుంబాలు గతంలో ఉండేవి, ఇప్పుడు ఉండట్లేదు. దాంతో పిల్లల్ని పెంచలేక, వాళ్ళు చూసుకోలేక సంతానోత్పత్తి రేట్ అనేది తగ్గించేశారు అనేది. ఇప్పుడు ఒక రకంగా పెరిగితే రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి, అలాగే అందరికీ ప్రోత్సాహకాలు వస్తాయి, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు గతంలో లాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఉమ్మడిగా ఉండడానికి ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా, ఏమన్నా చేయగలుగుతుందా? వీళ్ళే చెప్తున్నారు కదా, నర్సింగ్ చేసిన వాళ్ళందరూ జర్మనీ వెళ్ళిపోండి, లేదంటే కొంతమంది అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, జర్మనీ భాష కూడా శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. అంటే వీళ్ళే విడదీసేస్తున్నారుగా కుటుంబాలని, పక్క దేశాలు పక్క రాష్ట్రాలు పంపించేస్తున్నారుగా. ఇంకా ఇక్కడ ఎద్దుకుంటాయి ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు పొరుగు రాష్ట్రాల్లో, పొరుగు దేశాల్లో, పొరుగు జిల్లాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? సొంత గ్రామాల్లో, సొంత జిల్లాల్లో వాళ్ళకి ఆ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రానప్పుడు ఇలా బయటకు వెళ్తారు. అలా ఆటోమేటిక్గా అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది గతంలో అక్కడక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడా లేదు. మొత్తం లేదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది. ఒక 1000లో ఒక 10 కుటుంబాలు ఉంటాయేమో లెక్క పెడితే, కరెక్ట్గా ఉండవేమో 10 కూడా, నాకు కరెక్ట్గా లెక్క తెలియదు. లేదు, అసలు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ లేదు. ఎందుకంటే అంగీకరించట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నప్పుడు భార్యాభర్తలు వేరే వాళ్ళని వాళ్ళ కుటుంబంలోకి అత్తగారైనా, మామగారైనా, లేదంటే తల్లి అయినా, తండ్రి అయినా వాళ్ళని ఎంటర్ చేయనివ్వట్లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ సెపరేట్ ప్రైవసీ కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టాలి, ఎంతమందిని పెంచుకోగలం, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటనేది వాళ్ళే డిసైడ్ అవుతున్నారు. ఇంతకుముందు తల్లిదండ్రులు చెప్పినట్టు లేదు, ఇంకో 2 పిల్లలను కాను, ఒక పిల్ల సరే వద్దు, 3 ఉండాలి, 4 ఉండాలి, ఆడపిల్ల ఉండాలి, మగపిల్ల ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినేవారు ఒకప్పుడు. 80s కాలంలో, 90s వరకు కొనసాగినట్టుంది అది. 2000 వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితులు మారిపోయినాయి కంప్లీట్గా. టెక్నాలజీ అందిపుచ్చుకున్న తర్వాత మహిళలు మహారాణులు, మహిళలు కూడా రాణించాలి అన్ని రంగాల్లో అన్నప్పుడు ఖచ్చితంగా మహిళల్లో ఆలోచనల్లో మార్పు వచ్చింది. దానికి పర్యవసానంగా ఇలాంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఫిల్టర్ చేసుకుంటే ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుంది, పెంచండి, పిల్లల్ని ఎక్కువ కనండి, ఉమ్మడి కుటుంబాలు కావాలి అంటే బాబు గారు చెప్పారని చెప్పి అందరూ మళ్ళీ వచ్చి ఉమ్మడి కుటుంబాలు వ్యవస్థను కొనసాగుతుందా, వస్తుందా, అసలు ఉంటారా అలాగా? ఇప్పుడు పుడతాతోనే వాళ్ళు తీసుకునే జాయిన్ చేసే స్కూళ్ళు, అక్కడ వాళ్ళు తీసుకునే కరిక్యులమ్స్ ఇంతకుముందు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని మాత్రమే ఉండేవి చిన్నప్పుడు. ఇప్పుడు తర్వాత క్రమక్రమంగా నువ్వు మామూలు సిలబస్సా, సిబిఎస్ఈ సిలబస్సా అన్న మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ టెక్నో ఇంకా రకరకాల వచ్చేసింది, నాకు కూడా తెలియదు. ఆ సిలబస్ని తీసుకోవడం బట్టే తర్వాత ఏమంటున్నారు, ఆ స్కూల్లో ఇప్పుడు నారాయణ చైతన్య, అది ఇలా రకరకాలు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ చివరి వరకు కాలేజీల్లో అందులోనే చదవాలి, IIITలు ఇవన్నీ చదువుకుంటారు. వాళ్ళు ఏం చేయాలి ఫైనల్గా? ఆ చదువుకి ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, విదేశాలు వెళ్ళిపోవాలి. ఆ చదువులకి ఇక్కడ ఉద్యోగాలు దొరకనప్పుడు, విదేశాలు వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళ పొట్ట వాళ్ళు చూసుకొని, వాళ్ళ సంపాదన వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోవాలి, పెంచుకోవాలి అంటే ఎక్కడ జనాభా పెరుగుతుంది? ఎక్కడ ఎక్కువ మంది పిల్లల్ని కంటారు? పిల్లల్ని కనే వాళ్ళ సంఖ్య పెరగాలి, ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటే చాలా మార్పులు రావాలి జీవనంలో. అవన్నీ ప్రభుత్వం వల్ల సాధ్యం అవుతుందా? చేయగలుగుతారా?